అవినీతి సిబ్బందిని వదిలించుకునేందుకు కొత్త ప్రతిపాదన చేస్తున్నారు ఏపీ ఉన్నతాధికారులు. ఏ పోస్టు ఇచ్చినా ఎంతో కొంత పిండుకునే వారికి అసలు పోస్టింగే లేకుండా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మొదలైంది. ఒడిశాలో అమలవుతున్న పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో కూడా అనుసరిస్తే అవినీతికి చెక్ పెట్టవచ్చన్న ఆలోచన మొదలైంది. ఏపీలో సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంలోనే నో పోస్టింగ్ ప్రతిపాదన తీసుకొచ్చారు ఉన్నతాధికారులు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చిలక్కొట్టుడు కొట్టే అధికారులకు అసలు ఎక్కడా బాధ్యత అప్పగించకుండా జీతం ఇచ్చి ఖాళీగా కూర్చోబెడితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన వచ్చింది. దీని మీద పై స్థాయిలో చర్చ కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ఒడిశాలో ఈ పద్ధతి అమలవుతోంది. కరప్షన్ కింగ్స్ గా పేర్పడ్డ ముగ్గురు అధికారులకు ఓ ఎస్టీ హోదా ఇచ్చి బాధ్యతలు లేకుండా ఖాళీగా కూర్చోబెట్టారు. అంటే జీతం ఇస్తారు కానీ గీతంకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నమాట. దీనివల్ల ఆ అధికారి చేసే అవినీతి తగ్గినా జీతాల రూపంలో వేలకు వేల ప్రజాధనాన్ని ఇచ్చి ఖాళీగా కూర్చోబెట్టడం కరెక్ట్ కాదన్న వాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదనల మీద సంప్రదింపులు జరుగుతున్నాయని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. అంతిమంగా నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.